సీతమ్మ నార చీరలు అండి మనకి ఇక్కడ వచ్చేసాము. దారిని వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సీతమ్మ వారికి కప్పేశారు ఎందుకో, అలా కప్పకూడదు. హలో వాళ్ళు వెల్కమ్. సో ఈ రోజు వచ్చేసి మనం పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు ఎలా నివసించారు అనేది మనకు భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గము ఎలా వెళ్ళాలి, సో బస్ టికెట్ ఎంత మొత్తం కూడా ఈ వీడియోలో వివరిస్తాను. అలాగే సీతమ్మ నార చీరలను చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి. మనకు పర్ణశాలలో ఉండే సో టెంపుల్ దగ్గర సీతమ్మ వారు రావణాసురుని ఎలా అపహరించారు అనేది, సో లక్ష్మణ గీత కూడా మొత్తం కూడా చూపిస్తాను. సో ఒకటన్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. భద్రాచలం నుంచి మనకు పర్ణశాలకు 50 రూపాయలు ఛార్జ్ చేశారండి. మనం ఇప్పుడు చూస్తున్నది భద్రాచలం పంట పొలాలు. మనం వచ్చిన బస్ అయితే ఇది పొద్దున్నే చేసాము. మనకు భద్రాచలం టు పర్ణశాలకు ప్రయాణం మనకు టోటల్ గా 58 నిమిషాలు పడుతుంది అనమాట. సో 34 కిలోమీటర్లు. ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా గోదావరి అమ్మవారు. మనకు ఇక్కడ బోర్డింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒక రోజు ముందుగా మీరు బుకింగ్ చేసుకోవాలి టికెట్స్ అన్నమాట. సో చాలా బాగుంది కదా. అక్కడ కొండలు చూడండి. సో పొగ మంచులు ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రదేశంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు మనకు సో 2.5 సంవత్సరాలు నివసించారనమాట. ఇది నేను చెప్పడం కాదండి, మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. సీతారామ లక్ష్మణులు 2.5 ఏళ్ల పాటు నివసించిన పావనశాల మనకిది. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. పావనశాల అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇదన్నమాట. సో ఇక్కడనే 2.5 సంవత్సరాలు నివసించిన ప్రదేశం మనకు. పావనశాలలో ఉండే విజువల్స్ ఇక్కడ చూపిస్తున్న చూడండి. ఈ విజువల్స్ మొత్తం కూడా చూపిస్తాను మీకు. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు పర్ణశాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మనకి ఇక్కడ కనిపించేది. ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది. మనం ఎంట్రెన్స్ లో సో లోపలికైతే వెళ్ళకూడదు, కానీ తప్పట్లేదు వెళ్తున్నాం ధైర్యం చేసి, ఎవరేమంటారో చూద్దామని. సో గుండెలు జల్లుమంటున్నాయి. మనకి ఇక్కడ లడ్డు 100 గ్రాములు వచ్చేసి 25 రూపాయలు, పులిహోర 200 గ్రాములు వచ్చేసి 25 రూపాయలు, 15 రూపాయలంట. సో స్వామివారి పాదాలు. సో పుణ్యక్షేత్రం మొత్తం డెవలప్ చేస్తున్నారు ఇక్కడ, ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు. మనకు వేణుగోపాల స్వామి అండి ఇక్కడ ఉండేది, వేణుగోపాల స్వామి. సో ఇలా నిర్మిస్తున్నారు. మీరు ఎవరైనా దాతలు ఉంటే సహకరించండి మనకు పర్ణశాలకు వచ్చేసి, ఎందుకంటే మహా అద్భుతం కదా. సో మనం నిర్మించిన తర్వాత ఎన్నో ఏళ్ళు ఉంటుంది. హలో వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు అయోధ్య కంటే ఎక్కువగా వనవాసం సమయంలో గడిపిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ ప్రదేశం అన్నమాట మనకు. సో ఇక్కడ సీతారామ లక్ష్మణులు, ఇక్కడ బంగారు లేడు కనిపిస్తుంది మనకు. అక్కడ లక్ష్మణుడు, మనకు అక్కడ ఉండేది రావణాసురుడు అండి. రావణాసురుడు వచ్చిన తర్వాత సో అమ్మవారు కింద పడిపోయిన ప్రదేశము. లక్ష్మణ స్వామి ఉన్నాడు కదా, లక్ష్మణ స్వామి సీతమ్మకి చెప్తుంటాడు, గీత గీసి చెప్తుంటాడు సో వద్దమ్మా అని. సో ఈ గీత దాటి రావద్దమ్మా అని. సో ఈ ప్రదేశం ఇలా ఉంటుంది. ఒకటే పర్ణశాలలో సో మొబైల్స్ నాట్ అలౌడ్, సో పర్మిషన్ ఉండాలి కంపల్సరీ. ఒకటే మీరు ఇప్పుడు చూస్తున్నారు సో సీతారామ స్వాముల పాదాలండి, పాద గుర్తులు. మనకు పర్ణశాల కుటీరం మనకి ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం కూడా. పర్ణశాల కుటీరం అంటే మనకు ఇక్కడ కనిపించే ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర వాళ్ళు ఎలా నివసించారు అనేది మనకి ఇక్కడ మొత్తం కూడా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ బంగారు లేడి మనకి ఇక్కడ రాముల వారి పాదాలు మొత్తం కూడా చూడొచ్చు. మనకు పర్ణశాల వెళ్తే పర్ణశాలలో అద్భుతంగా ఉంటుంది. రాముల వారు స్టే చేసిన ప్రదేశం ఇక్కడ. మనకు మొబైల్స్ నాట్ అలౌడ్. సో లోపలికి వెళ్ళిపోదాం, ఎవరు లేరు అన్నందుకు మనం ఒంటరిగా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వచ్చేసాం కదా, కుటీరంలోకి వచ్చేసాము. రాముల వారు ఇక్కడ నివసించిన సీతారాముల చంద్రుల వాళ్ళు ఇక్కడ నివసించిన ప్రదేశంలో మనం చూస్తున్నాం. లక్ష్మణుడు గీత గీసిన ప్రదేశం అండి మనకి ఇక్కడ. సో సీతమ్మ వారికి సో ఇక్కడనే మనకు గీత గీసింది. సో దండం పెడుతూ మరీ చెప్తున్నారు కదా, వద్దమ్మా తల్లి బయటకు రాకు, సో ఈ గీత దాటి రాకమ్మా అని చెప్తున్నాడు. సో లక్ష్మణ స్వామి వారు చెప్పిన ప్రదేశం ఇక్కడ. అలాగే మనకు సో ఈ విధంగా వెళ్తే రావణాసురుడు అపహరించిన ప్రదేశం. మనకు లక్ష్మణుడు ముందుగా ఇక్కడ ఉన్నప్పుడు సో సీతమ్మ వారు అడిగింటారు బంగారు లేడిని చూపిస్తూ, లక్ష్మణుడు వద్దనంటారు, అయినా వినుకోకుండా వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ చూస్తున్నది సో రావణాసురుడు ఇంటికి వచ్చిన ప్రదేశం, అంటే సో మారువేషంలో వస్తాడు కదా ఆ ప్రదేశం మనకి ఇక్కడ. సో అమ్మవారు భిక్షాటానికి వచ్చిన మహాపండితుడు ఎవరు అని భిక్షాటానికి వచ్చాడని సో గీత దాటి రామని చెప్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత సో మారువేషంలో వచ్చిన రావణాసురుడు సో తన నిజ రూపాన్ని దాల్చేసరికి ఈ విధంగా పడిపోతుంది అనమాట. మనకు పర్ణశాలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటే పర్ణశాలలో ఒక శివాలయం అండి మనకి ఇక్కడ. సో శివాలయం కూడా నిర్మిస్తున్నారు కొత్తగా, చాలా బాగుంటుంది ఇక్కడ. పర్ణశాలలో మనకు రామయ్యకు చరిత్రకు సంబంధించి ఒక చిన్న బోర్డు ఇలా ఉంటుందండి. శ్రీరాముడు అయోధ్య నుంచి 14 సంవత్సరాలు వనవాసంలో చేసిన ప్రాంతం అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. వీలైతే చదువుకోండి వీడియో ఆపేసి మొత్తం కూడా. సో ఇలాగే ఉంటుంది. పక్కన మనకు దీనికి సంబంధించిన స్పష్టమైన పర్ణశాల పుణ్యక్షేత్రంకు శ్రీరామ కథగా ఈ విధంగా వివరించారు.
సో వీలైతే చదువుకోండి. ఇక్కడ పర్ణశాల విలేజ్ దగ్గరలోనే మనకు ఈ వాగు ఉంటుందన్నమాట. ఈ వాగు విశేషం ఏమిటంటే మనకు ఈ వాగు పేరు సీతమ్మ వాగు అంటారండి. సో ఎంత స్పీడ్‌గా ప్రవహిస్తుంది చూడండి. ఈ వాగుని సీతమ్మ వాగు అంటారనమాట. మనకు పర్ణశాలకు ఒక 200 మీటర్ల డిస్టెన్స్ దూరంలో మాత్రం ఉంటుంది. మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్తే చాలా లాంగ్ అవుతుంది. మనకు ఇక్కడ ఈ దారి కనిపిస్తుందా? సో పొలాల గట్లకు వెళ్ళే దారండి ఇది. సో ఈ దారి వెంట వెళ్తే దగ్గరనమాట. చాలా దగ్గర. పర్ణశాలకు కూడా సీతమ్మ వారు ఆరబెట్టిన చీరల దగ్గరికి ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, రాగి చెట్టు మాదిరి, అక్కడికి వెళ్ళాలి. సీతమ్మ నార చీరలకి నేను దారి వెంట వెళ్ళరా బాబు అంటే, సో ఇలా పంట పొలాల మార్గం ద్వారా వెళ్తున్నానండి. మన దారే రహదారి అనమాట. చూడండి ఎలా ఉంది. అటువైపు నుంచి వచ్చి అంటే ప్రశాంతంగా వచ్చేవాళ్ళం, కానీ ఇటువైపు నుంచి వెళ్తున్నందుకు ఈ చెత్త చెదారంలో దారిని వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆ మాత్రం కష్టం ఉండాలి ఇలాంటి అద్భుతాలు చూడాలంటే. ఇది జారుతుందిరా బాబు. మనం వచ్చింది సో రహదారిలో వేరే మార్గమైనా మనకు సీతమ్మ నార చీరలు అండి. మనకి ఇక్కడ వచ్చేసాము. ఈ ప్రదేశం వచ్చేసి సీతమ్మ వారి నార చీరలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్లో, చాలా బాగున్నాయి వాటర్ అయితే. సో ఈ వాటర్లో ఫేస్ వాష్ చేసుకుందాం అనుకున్నా, వెంటనే ముఖంపై నీళ్ళు చల్లేసుకున్నాను. ఆతిథ్యం తీసుకున్నా అంటే ఇక్కడ రాముల వారు కంచాలు అన్నమాట ఇవి. మనకు సీతమ్మ వారి నార చీరల్లో మనకు ఈ విధంగా ఉంటాయి మొత్తం కూడా. సో ఇక్కడ ఏది ఏంటి అనేది నాకైతే తెలియదండి సరిగ్గా. అంటే ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు, అంటే ఒక బోర్డు మాదిరి పెట్టలేదు. రాముల వారి గిన్నెలు సామాగ్రి అన్ని కూడా ఈ విధంగా ఉండేటివి అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు ఇవి మొత్తం కూడా. మనకు సీతమ్మ నార చీరలు అంటే ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ బండ ప్రదేశం మొత్తం కూడా సీతమ్మ నార చీరలు అండి. చాలా బాగుంది కదా. సో ఇక్కడ సీతమ్మ వారి నార చీరలు, అలాగే మనకు పాదాలు అనమాట. సో రాముల వారి పాదాలు అనుకుంటాయి ఇక్కడ ఉండేటివి. సో మనకు చెప్పడానికి కూడా గైడ్ ఇక్కడ ఎవరు లేరు. ఒకవేళ గైడ్ ఉంటే మొత్తం కూడా డీటెయిల్స్ గా చెప్పేవాడిని. సో సీతమ్మ నార చీరల ప్రదేశంలో ఈ విధంగా ఉంటుంది. ప్రదేశం వచ్చేసి చాలా బాగుంది. సో చుట్టూరా చూడండి ఎవ్వరు లేరు, సింగిల్ గా వచ్చేసాం. సో మనకి ఇక్కడ స్టే చేయడానికి, అంటే మనం స్టే చేయడానికి కాదు, సో దేవస్థానం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ మనకు గైడ్ గా ఉంటారు. సో వీళ్ళు చెప్పింది మనకు తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలని ఇస్తే వీళ్ళు చెప్పేస్తారనమాట. చుట్టూరా పంట పొలాల మధ్యలో ఒక చిన్న వాగులో ఉంటుందండి మనకు. ఈ వాగులో ఈ ప్రదేశంలో ఉంటుంది మనకు సీతమ్మ నార చీరలు అనే ప్రదేశం. మనకి ఇక్కడ చీరలు అంటే ఆ గుర్తులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి చూడండి. మొత్తం కూడా ఈ ప్రదేశంలోనే సీతమ్మ వారు తన వస్త్రాలను ఆరబెట్టిన ప్రదేశం అన్నమాట. మనకి ఇక్కడ పురాణాల ప్రకారం మనకు మొత్తం కూడా ఆ గీతలు మాదిరి ఉంటాయి ఈ బండలు మొత్తం కూడా. ఇలా ఉంటాయి మనకు గీతలుగా. సో బట్టలు ఉతికే సమయంలో రాముల వారు ఇక్కడ నుంచి చూసేవారంట. మనకు చాలా బాగుంది కదా. సో మనకు కళ్యాణ రాముడు, కళ్యాణ తిలకం అంటారు కదా, సో రామ తిలకం అంటారు కదా. సో ఆ తిలకాలు ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. చాలా బాగున్నాయి కదా. వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ మార్గం చాలా బాగుంది. సో చెక్కల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. వేరే లెవెల్ ఉంది. పడితే నీళ్ళలో పడతాం. సో ఇక్కడ రాముల వారి పాదాలు కావచ్చు ఇవి. సో రాముల వారు సేద తీరిన ప్రదేశం. ఇక్కడ కూర్చొని సీతమ్మ వారు అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా. సో అక్కడ సీతమ్మ వారు ఆ ఇక్కడ వస్త్రాలు ఉంటాయి కదా, సీతమ్మ వారి వస్త్రాలని సో ఉతికే సమయంలో రాముల వారు ఇక్కడ కూర్చొని చూసేవారు అన్నమాట. సో మొత్తం కూడా చాలా బాగుంది. జై శ్రీరామ్. సో ఈ ప్రదేశంలో కూర్చొని చూసేవారేమో. మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. అమ్మో, సీతమ్మ వారికి కప్పేశారు ఎందుకో. అలా కప్పకూడదు. సో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా అమ్మవారు. సో మనకు సీతమ్మ వారు ఇక్కడ వస్త్రాలు ఉతికిన ప్రదేశం అండి. మనకు శ్రీరాముడు అక్కడి నుంచి కూర్చొని చూశాడనమాట. మనం అక్కడ చూసినాం చూడండి. ఆ చిన్న ఒక స్టెప్ మాదిరి ఉంది. ఆ స్టెప్ దగ్గర నుంచి కూర్చొని చూసేవాడంట. సో సీతమ్మ వారు వస్త్రాలు ఉతికిన ప్రదేశం ఇక్కడ. సో అలాగే ఇటువైపు వెళ్తే శూర్పణఖ రాళ్ళగుట్ట అంట. మనకు రాళ్ళగుట్ట అంటే ఏమిటి అనేది మనం చూద్దాము. ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడు. శూర్పణఖ రాళ్ళగుట్ట మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. వెళ్ళిపోదాం. రాళ్ళగుట్టకు వెళ్తున్నామండి. అటు సైడ్ నుంచి ఇందాక వెళ్ళాం కదా, అటు సైడ్ నుంచి వెళ్ళలేదు. ఇటు సైడ్ నుండి దారి బాగుంది. అటు సైడ్ నుంచి మొత్తం కూడా గడ్డిగా ఉంది. అందుకు ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. శూర్పణఖ రాళ్ళగుట్ట
ఎంత భయంకరంగా ఉందో కదా. గడ్డిలో గడ్డిలో వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు శూర్పణఖ రాళ్ళగుట్ట అంటారో నాకైతే తెలీదు. ఇక్కడ పేరు మెన్షన్ చేశారు వాళ్ళు. అందుకని వస్తున్నా నేను కూడా చూద్దాం ఎలా ఉంటుందో అని. అంటే అప్పటి నుంచి ఉన్నాయి రాళ్ళు. నాకైతే తెలియదండి బాబు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శూర్పణఖ రాళ్ళగుట్ట అంట. ఎందుకు వాడారో మనకైతే తెలీదు. సో ఇలా ఉంటుంది ఈ రాళ్ళగుట్ట ప్రదేశం వచ్చేసి శూర్పణఖ రాళ్ళగుట్ట. మొత్తం కూడా కుంకుమార్చనలు చేసింటారు ఇక్కడ కూడా. రావాలనుకుంటే ఈ మార్గం ద్వారా రావచ్చండి. ఏదో ఇందాక ఈ ఈ చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి చూడండి. ఈ గుడారాల మార్గం ద్వారా రావచ్చు. మనం ఇలా గడ్డిలోన ఎలా పడితే అలా వచ్చేసాం. సో శూర్పణఖ రాళ్ళగుట్ట ప్రాంగణం మీరు చూస్తున్నారు ఇప్పుడు. మనకి ఇక్కడ గైడ్ ఉంటాడు. మనం వచ్చిన టైమింగ్‌లో సో ఎవరు లేరు. అందుకని సో సరైన గైడ్ మనకి చెప్పడానికి ఎవరు కూడా లేరు. అందుకనే నాకు తోచింది చెప్తున్నా. చూపిస్తూ నాకు నేను విన్నది చెప్తున్నానండి. నేను చూసింది కాదు. నేను విన్నది మాత్రమే చెప్తున్నా ఇక్కడ. సో ఇక్కడ శ్రీ సీతారామచంద్రుల స్వాముల వారేమో సో కళ్యాణ రాముడు, అయోధ్య రాముడు. సో మొత్తం కూడా ఘటం చూడొచ్చు. అంటే రామాయణానికి సంబంధించిన అన్ని సన్నివేశాలు ఇక్కడ మనకు ఈ ఫోటోలో కనిపిస్తాయన్నమాట మనకు. హలో వాళ్ళు చూశారు కదా, ఇదండి మనకు పర్ణశాలలో సీతమ్మ వారు ఆరబెట్టిన నార చీరలు మనకు అక్కడ సీతమ్మ వారు కనిపిస్తున్నారు. అలాగే మనకు సో రామయ్య ఇక్కడనే స్టే చేసేవారంట. సో సీతమ్మ వారు సో చీరల్ని అక్కడ ఉతికే సమయంలో రాముల వారు ఇక్కడ నుంచి చూసేవారంట సీతమ్మ వారిని. ఇక్కడ మనకు ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు పర్ణశాలలో ఉంటుంది. భద్రాచలం నుంచి పర్ణశాలకు వచ్చేయండి. సో మొత్తం కూడా డీటెయిల్ గా ఇచ్చేసాను అనుకుంటున్న వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై హింద్.